హాయ్ అండి, ఈరోజు మటన్ కీమా బాల్స్ చేసుకున్నామండి. చూడండి చేసే విధానం. కీమా అంతా తీసుకొని కడుక్కున్నానండి. బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అదంతా వాటర్ అంతా వచ్చిన తర్వాత బయటకు తీసేసానండి. వాటర్ తీసేసిన తర్వాత క్లీన్గా ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఆ ఆనియన్ని పక్కన పెట్టేసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్లో కీమా అంతా వేస్తున్నాను. చూడండి కీమా అంతా వేస్తున్నాను. అక్కడ చిన్న చిన్న ముక్కలు కూడా ఇచ్చాడండి, అవి వేయట్లేదు. సాల్ట్ తీసుకున్నాను, సాల్ట్ తగినంత వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మసాలా దినుసులు, ధనియా పొడి, కారపొడి, పసుపు పొడి, చెక్క లవంగం వేసేసానండి. కోసుకున్న ఆనియన్ వేసేస్తున్నానండి. చూడండి కోసుకున్న ఆనియన్ వేసేసానండి. ఆయిల్ వేసానండి. ఒక 2 or 1.5 స్పూన్ వేసానండి. 2 స్పూన్స్ వేసానండి. ఆ తర్వాత మిక్సీ పెట్టాను. చూడండి మిక్సీ పెట్టిన తర్వాత ఇదో అండి ఇలా స్మాష్ అయిపోయి ఇలా వస్తుందండి కీమా బాల్స్. వచ్చిన తర్వాత దాన్ని బౌల్స్ కింద అంతా చేసుకోవాలండి. చేస్తున్నానండి. కీమా బాల్స్ ఇవి అయ్యాయండి. ఆ తర్వాత కొంచెం వాటర్ తీసుకున్నానండి గ్లాస్లో తగినంత. స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మిగిలిన ముక్కలు ఉంటాయి కదండి, అవన్నీ వేసేసాను దాంట్లో. చూడండి అలాగనే స్ట్రైట్గానే వదిలేను, ఎందుకంటే దాంట్లో మసాలా అంతా కట్టింది కదా. చూడండి ఎలా ఉడుతుందో. తయారైపోయిందండి మన కీమా బాల్స్. నెక్స్ట్ ఇంకా తినడమే ఆలస్యం అండి, తినేయండి. చూడండి ఎలా తయారయ్యాయో, చాలా డెలిషియస్గా రెడీ అయిపోయాయండి మన కీమా బాల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అ లాట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూడండి ఇలాగే చేసుకొని తినండి, నచ్చుతుందని. ఐ హోప్ దట్ యూ లైక్ ఇట్.